ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ వెంకటరత్నం గారిని. నేను చాలా బాగున్నా, మీరు చాలా బాగుంటారని అనుకుంటున్నా. మరి నా వీడియో మీకు ఉపయోగపడుతుందా? వీడియో ఎక్కువ పెట్టాల్సిందే మేము. అది ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మీరు దాన్ని కొంచెం అట్లా జరిపేసుకొని చూసుకోండి, ముఖ్యమైన పాయింట్. లేదంటే కనీసం నా కోసం ఎక్కువసార్లు చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవసరం లేదనుకున్న వాళ్ళు కొద్దిసేపు చూసి ఆన్ చేసి వదిలేసేయండి. మీ టైం వేస్ట్ చేయొద్దు. అవసరమైన వాళ్ళు చూసుకోండి, అవసరం లేని వాళ్ళు ఆన్ చేసి వదిలేసేయండి. మాకు కొంచెం టైం కలిసి రావాలి అంతే. కనీసం 2-3 గంటలు టైం ఇవ్వండి ఫ్రెండ్స్ నా కోసం. ఒక నెల రోజులు కష్టపడితే నేను ఇంకా నిలబడిపోతాను. సరే, మరి నిన్న పద్యం చూసారా? ఏమిచ్చాను? దాశరథి అభ్యుదయ రథసారథి అని ఇచ్చాను తమ్నైల్లో. ఏది ఇచ్చానో అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా చూడండి, వీర తెలంగాణ 3 పాఠం. రగులుతున్న గోళమా తల్లి తెలంగాణమా. ఇది నేను రాసిందేనండి బాబు, వేరే వాళ్ళ దగ్గర కాపీ కొట్టలేదు. రగులుతున్న గోళమా తల్లి తెలంగాణమా. ఎందుకు నాకు అలా అనిపించిందండి ఈ పద్యం వచ్చేసరికి. ఇక్కడ 3, 4, 5 పద్యాలు ఈరోజు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఆ పద్యాలు అవి చూసి ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఇలా రాయాలనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మరి పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఇవి అయిపోయిన తర్వాత గ్రామర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా. టెట్ కానీ డిఎస్సి కానీ ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం లోతైన వివరణ ఇస్తే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతుంది. మరి ఉంటాను. పాఠం చూద్దాం. ఈరోజు పాఠం పార్ట్ 2. ఇక్కడ టెక్స్ట్ బుక్లో పార్ట్ 2, కానీ మాకు మాత్రం అది వేరే ఉంటుంది. పద్యం 3వ పద్యం చూడండి. నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతని కృపాణములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజబలము దర్శింప జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో అని చెప్పి కవిగారు పద్యాన్ని రాశారు. ఈ పద్యంలో ఇలా కొంచెం రాగయుక్తంగా చదివాను. ఇప్పుడు దీన్ని మామూలుగా మీరు చదువుకోవచ్చు. ఇక దీన్ని ముందు భావం చెప్పుకుందామా? ముందు దానికి ప్రతిపదార్థం చెప్పనా? ప్రతిపదార్థం చూసి తర్వాత ఎప్పుడైతే భావం చెప్తాను, మరి ప్రతిపదార్థం చూసుకొని భావం చూద్దాం ఈరోజు. ఇది కూడా మీకు ఎగ్జామ్స్లో స్టార్ గుర్తున్న పద్యం కాబట్టి ఉత్పలకాల్లో ఇచ్చారు. ఈ పద్యం కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. కఠినమైన పద్యము, ముఖ్యమైన పద్యము. ఎవరికి? స్టేట్ వాళ్ళకి. సిబిఎస్ఈ వాళ్ళకి సిలబస్లో లేదు, తీసేశారు అనుకుంటున్నా. సరే, ఇక్కడ మాతరో అమ్మా తెలంగాణమా. మాత అంటే ఎవరు? రాష్ట్రం. ఇక్కడ ఏ రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నాము? తెలంగాణ రాష్ట్రము. మాతరో అమ్మా తెలంగాణమా. నీ ఒడిలోన. ఇక్కడ అర్థం కానీ ఏమి లేవు, కొంచెం కఠినమైన పదాలు ఉన్నాయి, వాటికి అర్థం చెప్తాను. ఇక్కడ తేలిగ్గానే చెప్పేశాడు, చెప్పాల్సిన విషయాన్ని తేలిగ్గానే చెప్పారు. అక్కడక్కడ కొన్ని పదాలు మాత్రం చిక్కుముడిలాగా బాగా బిగిచ్చేశారు, వాటికి అర్థాలు తెలుసుకుందాం. నీ ఒడిలోన పెంచితివి, నీ ఒళ్ళో పిల్లల్ని పెంచావు నిండుగా, పూర్తిగా. కోటి తెలుగు కుర్రలన్. నిండుగా అంటే పూర్తిగా వయసు వచ్చేదాకా. కోటి అంటే అప్పుడు తెలంగాణ రాకముందు, తెలంగాణకి స్వాతంత్రం రాకముందు, నవాబు దుష్ట పరిపాలన విముక్తి కాకముందు కోటి ప్రజలు ఉన్నారా? లేకపోతే మాట వరుసకి కోటి అని చెప్పారా? తెలియదు. ఈ కోటి అనే పదాన్ని దాశరథి గారు బాగా వాడుకున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఒకసారి కోటి అని పలికారు. ఇప్పుడు కూడా మళ్ళీ కోటి తెలుగు కుర్రలన్ అని పలికారు. అంటే కవి చెప్పాడంటే ఊరికనే చెప్పరండి, దాంట్లో ఏదో భావగర్భితంగా చాలా ఉంటుంది. చూద్దాం, తర్వాత చూద్దాం. తెలుగు, తెలుగు, తెనుంగు. తెలుగు బిడ్డలను, కుర్రలను అంటే బిడ్డలను, పసివాళ్ళని పెంచావు. ప్రాయము వచ్చినంతనే, వయసు రాగానే, సరైన యుక్త వయసు రాగానే కృపాణములు ఇచ్చితి, కత్తిలు ఇచ్చావు. కృపాణము కత్తి, ఇచ్చితి ఇచ్చినావు. యుద్ధమాడి యుద్ధం చేసి, వాజ్రేయ వజ్ర సమానమైన, భుజాబలము భుజాల యొక్క బలము,
వజ్ర సమానమైనటువంటి భుజాల యొక్క బలము దర్శింప తెలుసుకునే విధంగా. ఎవరు దర్శింప? ఇక్కడ ఈ పదం ముందుకు రావాలి. జగమ్ము ప్రపంచమంతా కూడా చూసే విధంగా, దర్శింప ప్రపంచమంతా చూసే విధంగా నవాబుతో సవాల్ చేయమంటివి. నవాబు ఎవరైతే ఆ దుష్ట పరిపాలన సాగిస్తూ ఉన్నాడే ఆ నవాబు, ఆయనతోటి సవాల్ చేయమంటివి. సవాలు ఆయన్ని యుద్ధానికి ఆహ్వానించు అని సవాల్ చేయమన్నావు. ఈ తెలుగు రేగడిలో, ఈ తెలుగు భూమిలో జిగిమెండు, జిగి కాంతి, వన్య, వెలుగు ఇలా పర్యాయ పదాలు తెచ్చుకోవచ్చు. మాతరో ముందు చెప్పాము. ఇప్పుడు దీనికి ఇలా ప్రతి పదానికి అర్థం చెప్పుకున్నాము. తర్వాత దీనికి పూర్తిగా భావం చెప్పుకుందామా? భావం నా భాషలో చెప్పాలంటే నా వివరణ: అమ్మా ఓ తెలంగాణ తల్లి, నీ ఒడిలో నీ బిడ్డలను నిండుగా పూర్తి వయస్సు వచ్చే వరకు పెంచి వాళ్ళకి కత్తులనిచ్చి వెళ్ళి నవాబుతో యుద్ధం చేయండి. నవాబుతో యుద్ధం చేసి గెలవండి. ఎందుకంటే మీకు బలపరాక్రమాలు చాలా వచ్చినాయి. మీ భుజాల యొక్క శక్తి ఎలా ఉంది అంటే వజ్ర సమానమైన శక్తి వచ్చింది. అంత భుజబలం ఉంది. ఆ భుజబలం ఏందో నవాబుతో పోరాడి గెలిచినప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచం దర్శించే విధంగా, జగత్తు మాత్రం చూసే విధంగా వెళ్ళి నవాబుతో సవాల్ చేసి యుద్ధము చేయండి అని అన్నావు. చేయబటంటివి అన్నావు. ఎందుకంటే ఈ తెలుగు రేగడిలో, ఈ తెలుగు భూమిలో పౌరుషం చాలా ఎక్కువ. ఇంకా జిగిమెండు, వన్య చాలా ఎక్కువ. వన్య వెలుతురు ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి మంచి బలపరాక్రమాలుండి ఆ శక్తి సరైన దారిలో ఉపయోగపడితే అది అందరూ గుర్తిస్తారు, మెచ్చుకుంటారు. అదే కాంతి, అదే వెలుతురు. ఇలా చెప్పావు. ఇది దీనికి ప్రతిపదార్థము, తర్వాత భావము. ఇప్పుడు కవి గారు ఏం చెప్పారో ఆయన భావంలో చూద్దాం. అమ్మా, 1,000 మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్రాయుధమంతటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమన్నావు. అమ్మా, ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా అని చెప్పారు. కవి ఉద్దేశంలో ఎలా చెప్పారు. ఇక ఇక్కడ నా వివరణ కొంచెం చూద్దాం. ఇక్కడ మనం బోర్డు మీద ఇచ్చుకున్నట్టుగా వీర తెలంగాణ 3. ఇక్కడ నేనేం రాశాను? 3వ పద్యం 4 మొత్తం మీద ఉన్నాయి. రగులుతున్న తెలంగోళమా తల్లి తెలంగాణమా. ఈ పద్యాలు రాసేటప్పటికి దాశరథి గారు రాస్తూ ఉన్న సమయంలో ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ రాష్ట్రము ఉడికిపోతుంది. అట్టుడికినట్టు ఉడికిపోతుంది. కణకణ నిప్పుల్లో మాడిపోతుంది. ఆ నవాబు పరిపాలనతో వాళ్ళ జీవితాలు అట్టుడికిపోయినట్టు ఉడికిపోతున్నాయి. ఎప్పుడు అతని పరిపాలన నుంచి తప్పించుకొని రావాలని అంత ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమని ఈ పద్యం ఆయన మనసులో ఉన్న ఉద్దేశం అంతా ఈ పద్యంలో చొప్పించి మరీ రాశాడు. ఇక్కడ ఫస్ట్ ఏం రాశారు? ఒడిలో అని రాశారు. అమ్మా, నీ ఒడిలో పెంచితివి 1,000 తెలుగు కుర్రలను అన్నారు. అంటే ఒడిలో ఎవరిని పెంచుతారు? పసిపాపలను పెంచుతారు. పసిపాపలను పెంచి ఎలా పెంచుతారు పసిపాపల్ని? పసిపాపలకి లాలిపాట వచ్చండి మీకు? పాడటం తెలుసా? చిన్నప్పుడు మీ అమ్మ నాన్న తప్పనిసరిగా జోల పాడే ఉంటారు. అమ్మ తప్పనిసరిగా పాడిద్ది. అలా అయితేనే పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. ఎవరైనా కానీ, కులం కానీ, మతం కానీ, భాష కానీ, ఏ సంస్కృతి అన్నా కానీ ప్రతి వాళ్ళు తల్లి ఒడిలోనే పెరగాలి. ఆ పెరిగేటప్పుడు ఆ తల్లి ఆ పాపని ఏ విధంగా మురుసుకొని పాడుతుందనేది ఆమె ఇష్టం. నాకు తెలిసినట్టు నేను ఒక పాట చెప్తాను. అందాల పసిపాప అందరికీ కను పాప బచ్చోవే బుచ్చాయి అని చెప్పి పాటలు పాడుతూ పిల్లల్ని లాలిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తల్లితో పోల్చారు, ఆ బిడ్డల్ని పసిపాపతో పోల్చారు. మరి ఇంత ప్రేమగా పెంచుకున్న బిడ్డల్ని ఇంకా చాలా మంది ఇంకా రకాలుగా పాడతారు. ఇంకా లక్ష్మి, నీకేమన్నా వచ్చా పాటలు? పసిపిల్ల మీ అమ్మ జోల పాటలు ఏం పాడలేదా చిన్నప్పుడు? మీకేమన్నా వచ్చా? ఇంకేమున్నాయి? పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు
పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు అని తల్లి పాడుతూ ఉంటది. అప్పుడు తండ్రి వచ్చి అంటాడు, పాపాయి నవ్విన పండగే వచ్చిన పేదల కన్నుల కన్నీరే నిరుపేదల కన్నుల కన్నీరే అని తండ్రి అంటాడు. అంటే తండ్రి బాధలో ఉంటాడు. తల్లి బాధలో ఉన్నా కూడా పిల్ల దగ్గర పాప దగ్గర అలా ఆ బాధను వ్యక్తం చేయకుండా అలా జోలపడతా ఉంటుంది. అంటే ఇక్కడ ఇద్దరి భావాలు తెలుస్తున్నాయి. తల్లి ఎలా లాలిస్తుందో ఆ విషయం తెలియజెప్పడానికి చెప్తున్నాను నేను. ఒడిలో పసిపాపలను పెంచి ఏం చేస్తారు? వాళ్ళని భద్రంగా పెంచి యుక్త వయసు వచ్చేదాకా పెంచుతారు. పెంచిన తర్వాత ఏం చేస్తారు? ఏ పెళ్ళో పేరెంటమో చేస్తారు, ఉద్యోగమో చేపిస్తారు, వ్యాపారమో చేపిస్తారు, లేకపోతే సంపాదన కోసం పంపిస్తారు. అది సహజంగా జరిగేది. కానీ ఇక్కడ కత్తులిచ్చి కృపాణములిచ్చితివి, యుక్త వయస్సు రాగానే ఒడిలో పసిపాపలను పెంచి 1,000,000 మంది తెలుగు పిల్లల్ని పెంచి యుక్త వయసు రాగానే ఏం చేసిందంట? కృపాణములిచ్చితి, కత్తులిచ్చి పంపించింది. ఏ తల్లి అయినా అలా చేస్తుందండి? చేయదా? చేస్తుందా? చేస్తుంది, చెయ్యదు. అవసరాన్ని బట్టి. అవసరం, దేశానికి రక్షణ కావాలి, మరి ఇంటికి ఒకళ్ళు వెళ్ళాలి. దేశాన్ని రక్షించుకోవాలంటే ఎవరు వెళ్ళాలి? ఎవరో వచ్చి రక్షించరు. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. ముఖ్యంగా ఈ వయసులో 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని దేశ సంపదగా పరిగణిస్తారు. నేను లోగడ కూడా చెప్పాను మీకు. మన జనాభా లెక్కలు తీసేటప్పుడు ఎంతమంది జనాభా ఉన్నారు? ఉదాహరణకి 135 కోట్లు ఉన్నారనుకోండి భారత సంతతి. ఈ 135 కోట్లలో వయసు పరంగా అంచనాలు వేస్తారు. ఏ వయసు నుంచి అంటే చిన్నపిల్లలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల దాకా ఉన్నారు, వీళ్ళని బాలలు అంటారు. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు జాతి సంపదగా పరిగణిస్తారు. వీళ్ళు ఏ పనైనా సాధించగలరు, చేయగలరు. ఆ తర్వాత 35 సంవత్సరాల నుంచి ఆ తర్వాత ఉన్న వాళ్ళని వేరే కేటగిరీగా తీసుకుంటారు. మరి ఇలాంటి పిల్లల్ని, ఈ జాతి సంపదని దేనికి పరిగణిస్తారు? జాతిని రక్షించటానికి. అవసరమైతే కత్తులిచ్చి పంపిస్తారు. ఇక్కడ వాళ్ళకి స్వాతంత్రం తప్పనిసరిగా కావాల్సి వచ్చింది తెలంగాణ ప్రజలకి. అందుకని ఆ వయసు వచ్చేదాకా ఎందుకు ఆగింది? చిన్నపిల్లప్పుడే పంపించవచ్చు కదా అంటే కొన్నిటికి కొన్ని నియమాలు ఉన్నాయి. జాగ్రత్తగా పెంచి ఒడిలో జాగ్రత్తగా పెంచింది. పెంచి ఆ పిల్లల్ని శక్తివంతులుగాను, తెలివి కలిగిన వాళ్ళగాను, వయస్సు కలిగిన వాళ్ళుగాను పెంచి అప్పుడు కత్తిచ్చి పంపించింది. అలా కాకుండా చిన్నప్పుడే పంపించారనుకోండి తొందరపడి ఏమవుతుంది? చాలా నష్టపోతారు. అందుకే మనకి మహాభారతంలో ఒక మాట అంటారు, శకుని తెలుసు కదా, శకుని మామ అంటారు. దుర్యోధనుణ్ణి ప్రేరేపిస్తాడు దుష్ట పాలనకి, లేకపోతే దుష్ట ఆలోచనలకి. శకుని ముఖ్య కారకుడని దుష్ట చతుష్టయం అంటారు ఈ నలుగురిని. ఈ నలుగురు తెలుసా మీకు? దుష్ట చతుష్టయంలో నలుగురు ఎవరు? దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, ఇంకొకరు ఎవరున్నారు? తర్వాత చెప్పండి. ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అంటారు. ఈ శకుని చెప్తాడు మాటలు. ఏమని చెప్తాడంటే ఎదిరి బలగాన్ని అంచనా వేసుకుని వెళ్ళాలి అంటాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం కావాలి? సరైన శక్తి రావాలి. శక్తి ఎప్పుడు వస్తుంది? వయస్సు రావాలి. వయస్సు వచ్చిన తర్వాత శక్తి వస్తుంది. దాంతో పాటుగా తెలివి కూడా రావాలి. ఆ 3 ఉన్నప్పుడే వాళ్ళు ఆ యుద్ధం చేయటానికి అర్హులు. లేదా ఒక సమరంలో, ఒక విప్లవంలో, లేకపోతే ఇంకొక విషయంలో పాల్గొవాలన్నా కూడా ఇవి కావాలి. మరి వీళ్ళకి ఈ వయసు వచ్చేదాకా జాగ్రత్తగా పెంచి కత్తులిచ్చి పంపించి నవాబుతో సవాల్ చేయమటంటివి. నవాబుతో సవాల్ చేయటం ఏంటి? నవాబు దుష్ట పరిపాలన, బలవంతుడు, నీచుడు, దుర్మార్గుడు, దానికి తోడు చాలా బలవంతుడు. నవాబుని ఎదిరించడం అనేది అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు భారత ప్రభుత్వానికి కూడా చాలా కష్టం అయిపోయింది. అలాంటి నవాబును ఎదిరించి స్వాతంత్రం తెచ్చుకోవాలంటే ఎలాంటి బలం కావాలి? అందుకని కవి ఈ పదాన్ని వాడాడు, వాజ్రేయ భుజా బలము. వజ్ర సమానమైన బలము. భుజాలకు బలం ఉండాలండి. భుజాలకి బలం ఉండాలంటే 6 ప్యాక్ 8 ప్యాక్ కాదు. ఆ భుజబల పరాక్రమముతోటి విజయాన్ని సాధించాలి. యుద్ధం చేయాలి, విజయాన్ని సాధించాలి.
ఆ సాధించిన ఆ ఫలాన్ని అందరికీ పంచాలి. అది వాజ్రేయ భుజాబలం అంటే. అలాంటి భుజాలు కలిగిన వాళ్ళు మాత్రమే, లేక అలాంటి శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే నవాబుతో సవాల్ చేసి యుద్ధం చేయగలుగుతారు. ఇలా నవాబుతో సవాల్ చేసి యుద్ధం చేసి గెలిచారు అంటే ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది. జగమంతా జగం అంటే ప్రపంచమంతా తెలుసుకునే విధంగా యుద్ధం చేయండి అని చెప్పారు. ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం ఏంటి? ఇంతకుముందు చెప్పాను పద్యాల్లో. ప్రపంచమంతా కూడా తెలంగాణ ప్రజలు దుర్మార్గుడు, కఠినుడు, బలవంతుడైనటువంటి నవాబు పరిపాలనలో నలిగిపోతుంది, వాళ్ళు విప్లవాలు చేస్తున్నారు, ఏమైపోతారో అనే బాధతోటి ఆతృతతోటి ఎదురు చూస్తుంది. అలాంటి ప్రపంచము శబాష్ తెలంగాణ పిల్లలు ఈ నవాబుతో యుద్ధం చేసి పోరాడి గెలుస్తున్నారు అని తెలుసుకునే విధంగా మీరు యుద్ధం చేయమని చెప్పి కత్తులిచ్చి పంపించిందంట. అందుకని కవి గారు ఇక్కడ వాజ్రేయ భుజాబలము, మామూలు భుజబలం చాలదు, వజ్ర సమానమైన వజ్రాన్ని వజ్రం మాత్రమే కోయగలిగిద్దని ఒక సామెత చెప్పాను నిన్న. అలాంటి భుజబలము కలిగిన వాళ్లగా తయారు చేసి వాళ్ళు పోరాడే శక్తిని ప్రపంచం అంతా తెలుసుకునే విధంగా చేసి సవాల్ చేసి పంపించిందంట పోరాటానికి. ఇక్కడ జిగిమెండు, జిగి అని ఒక పదాన్ని వాడారు. ఇక్కడ మన రచయిత దాశరథి గారు తాను యుద్ధంలో పాల్గొన్నాడా లేదా? సహజంగా కోచ్లు ఉంటారు, వాళ్ళు తయారు చేస్తారు, బయటుండి ఆడిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆడరు. కానీ ఇక్కడ మన కవి గారు స్వయంగా సాయుధ పోరాటం, ఆయుధాలు ధరించి మరీ పోరాటంలో ఆయన కూడా దిగాడు. కవిత్వం రాస్తూనే ఉన్నాడు, కలం బట్టి కవిత్వం రాస్తున్నాడు, కత్తి బట్టి పోరాటంలో కూడా దిగాడు. తర్వాత తోటి కవులను కూడా కలుపుకొని వెళ్ళి తోటి కవుల యొక్క గొప్పతనాన్ని కూడా వివరించడానికి, వాళ్ళ కవితలను వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఇది దాశరథి గారి గొప్పతనం అంటే. విశాల హృదయం, కవులకే కొంచెం విశాల హృదయం ఉంటుంది. ఆ విధంగా అక్కడుండి కబడ్డీ ఆడించాడు. కబడ్డీ ఆడించేది ఎవరు? కోచ్ ఆడతాడు, కోచ్ ఆడిస్తాడు. తాను స్వయంగా పాల్గొన్నాడు, సాయుధ పోరాటం జరిపించాడు. ఈ విధంగా తెలంగాణ విముక్తి కోసం ప్రజల్ని అట్లా ఒక ఆట ఆడించాడు. రణరంగం లాగా సృష్టి చేశారు. విప్లవం తయారైంది. ఎందుకు? స్వాతంత్రం కోరుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఈ విధంగా చేశారంటే వీళ్ళకి జిగిమెండు మాతలో తెలుగు రేగడిలో, తెలుగు రేగడి అంటే తెలుగు భూమిలో, ఈ భూమిలో రేగడి అంటే మళ్ళీ భూముల్లో రకాలు ఉన్నాయి. రేగడి నేలలని, గరప నేలలని, ఇసుక నేలలని, ఇవి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ రేగడిని ఎందుకు వాడారంటే ఒక అర్థంలో మంచి సారవంతమైన భూమి అని అర్థం. ఆ రేగడి ఆ ప్రదేశంలో బాగా పంటలు పండుతాయి అని. ఇక్కడ కవి గారి ఉద్దేశంలో ఏంటి? ఈ తెలుగు భూమిలో ఈ ప్రజలకి పౌరుషం బాగా ఉంది, ఏ పనైనా చేయగలుగుతారు అని అర్థంలో వాడారు. ఇంకో పదం ఏంటి? జిగి అనే పదాన్ని వాడారు. జిగి అంటే ఏంటి? మెరుపు. చూడండి, ఇది చూడండి, కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? మెరుపు, ఇది దీన్ని జిగి అంటారు. మరి దీన్ని ఇట్ట పట్టుకొని లాగితే ఒకంత తెగిపోదు, దీన్ని బిగి అంటారు. జిగి బిగి ఎక్కడ విన్నారండి ఈ పదం? అల్లసాని వారి అల్లిక జిగిబిగి, గజిబిజి కాదు, పొరపాటు పడకూడదు. ఏంటిది? అల్లసాని వారి అల్లిక జిగిబిగి అంటారు. ఇది ఒక ఫోటో తీసుకోవాలి, చూడండి. దీని గురించి మళ్ళీ వివరిస్తా ఇప్పుడు నేను. అల్లసాని అంటే ఇక్కడ మనకి జిగి అన్నారు. జిగి అంటే మెరుపు, బిగి అంటే పటుత్వం కలిగింది అని. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇలా మనం మెరుస్తూ ఉంది, బాగా చిక్కగా అల్లారు, అల్లిక ఉంది. మరి చూడండి, ఇది చాలా పలసగా ఉంది, ఇది ఇట్లా పట్టుకొని లాగితే వచ్చేస్తుంది. కానీ ఇది బిగి లేదు, బిగుతు లేదు, దీనికి గట్టితనం లేదు. కాబట్టి అల్లసాని వారి అల్లిక జిగిబిగి అనే ఒక మాట వచ్చింది. అయితే మరి ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు వాడారు అంటే, తెలంగాణ ప్రజల్లో వాళ్ళకి మంచి పౌరుషం ఉంది, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, వీళ్ళకి అదే వాళ్ళకి వన్నె తెస్తుంది అనే అర్థంలో వాడారు. అల్లసాని పెద్దన ఎవరి ఆస్థానంలో ఉన్నారు? చెప్పాను, ఇప్పటి నుంచి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ప్రథముడు అల్లసాని పెద్దన.
ఈ పెద్దన గారి తరువాతనే ఎవరైనా కవిత్వం రాయటం. ఇప్పుడు ఎవరైనా డెమోలు తీసుకోవాలన్నా ఇంకోటి చేయాలన్నా ఈయన కవిత్వం, ఆయన రాసిన పద్యాలు చాలా ప్రముఖంగా ప్రవరాఖ్యుని స్వాగతం అని చెప్పి, నేను లెసన్ మర్చిపోయాను నేను పేరు చెప్పడానికి. ప్రవరాఖ్యుని స్వాగతం అని వచ్చింది ఒకసారి, ఆ లెసన్ మారిపోయింది తెలంగాణ అది వచ్చిన తర్వాత. కాబట్టి అల్లసాని పెద్దన జిగి ఇక్కడ ఈ పదాలను ఎందుకు తీసుకున్నాడు అంటే, కవి గారు కూడా ఆ కవుల్ని విప్లవ కవి అయినా సరే నవరసాలు ఒలికించాడని చెప్పాడు. ఈ నవరసాలు ఒలికించిన ఈ కవికి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళ దారిలో కొంతవరకు ఆ పదాలని కొంచెం అట్లా వాడటం తను కూడా నేర్చుకున్నాడు అనమాట. కాబట్టి ఎంత గొప్ప కవిగా రాణించాడు. ఈ పద్యానికి ఇదేనండి భావం. ఇక్కడ తెలంగాణ తల్లి ఆ బిడ్డలు ఎలా పెంచింది, ఆ బిడ్డల్ని పెంచి ఏ వయసు వచ్చిందో పెంచింది, పెంచినాక ఏం చేయమంది, ఆ కత్తులిచ్చి యుద్ధం చేయమంది, యుద్ధం చేస్తే నవాబుతో గెలవాలి, గెలిచే విధంగా తయారు చేసి పెంచింది వాళ్ళని. ఆ పెంచిన తర్వాత ఆ యుద్ధం చేసి గెలిచి రమ్మంది. ఆ గెలిచి వచ్చిన ఆ విజయాన్ని ప్రపంచం అంతా కూడా చూసే విధంగా యుద్ధం చేసి రమ్మని చెప్పింది. కాబట్టి విప్లవం బాగా జోరుగా సాగుతున్న సమయంలో రాసిన ఈ పద్యాలు కాబట్టి అందుకే రగులుతుంది తెలంగాణ. అప్పుడు రగులుతున్న గోళమా తల్లి తెలంగాణమా అని చెప్పి నేను రాశానండి. నాకు అనిపించిన విధంగా నా భావంలో ఎలా వచ్చింది. ఇది తమిళలో ఇచ్చాను, చూసుకోండి. దీనికి సరిపోయింది అనుకున్నా. తర్వాత పద్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 3వ పద్యం అయిపోయిందండి. ఇప్పుడు 4, 5 పద్యాలు చూద్దాం. 4వ పద్యం చూడండి. 4వ పద్యం ఒకసారి టెక్స్ట్ బుక్లో చదివి తర్వాత వివరణకు వెళ్దాము. తెలంగాణమ్మున గడ్డిపోతయును సంధించను కృపాణము, ఆ జలాల ముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధంబు, భీతిలిపోయన్ జగమెల్ల ఏమి యగును తెలియంగరాకన్, దిశాంచలములు చక్రధన్ పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ అని చెప్పి ఇక్కడ కవి గారు ఈ పద్యాన్ని ఇవ్వటం జరిగింది. ఇది కూడా మనకి మత్తేభం, ఇది కూడా రావటానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే, ఇందాక చెప్తున్న ఉత్పలమాల మాత్రం స్టార్ గుర్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు పద్యంలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ముందు అర్థాలు చెప్పుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో గడ్డిపోసయును. గడ్డి అంటే ఒక సాధారణమైన చిన్న అల్పమైన ఒక మొక్క శాఖ, అల్పమైన ఆ మొక్క సంధించన్ కృపాణము. సంధించన్ అంటే చేతబట్టింది, కృపాణము కత్తి చేతబట్టింది. ఆ జలాల మండను వాను పీచమడుచును. ఆ జలాల అంటే రాజులలో శ్రేష్ఠుడైనటువంటి నవాబు. అంటే మనం శ్రేష్ఠుడని చెప్పలేము, వాళ్ళకి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఆ నవాబుల్లో అలా వారసత్వంగా వచ్చింది. ఆయన 1వ నవాబు, 2వ నవాబు, 3వ నవాబు, 4, 5 అలా వరుసను వచ్చేసారు. వాళ్ళలో రాజశ్రేష్ఠుడని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ కవి ఆ ఉద్దేశంతో ఇచ్చారు. పీచమడచన్ గర్వాన్ని పోగొట్టే విధంగా సాగించే యుద్ధం సాగించారు. భీతిలిపోయన్ జగమెల్ల ప్రపంచమంతా కూడా భీతిలిపోయన్ భయపడిపోయింది. ఎందుకు భయపడిపోయింది? ఏమి యగును తెలియంగా రాకన్, ఏమి జరుగుతుందో ఆ నవాబుని ఎదురిస్తున్నారు తెలంగాణ బిడ్డలు, ఏమవుతుందో తెలియట్లేదు అని చెప్పి భయపడిపోయిందట. దిశాంచలములు దిక్కుల యొక్క చివరలు చక్రధను పరపరలతో సయ్యాటలాడన్ దివిన్. దిక్కులు ఆ దిక్కుల చివరలు సయ్యాటలాడినాయంట, ఆటలాడుకున్నాయంట. వేటితోటి? చక్రధను పరంపరలు. చక్రధను అంటే ఇంద్రధనుస్సు యొక్క పరంపరలు, వరసలతోటి, ఇంద్రధనుస్సుల యొక్క వరసలతోటి ఆటలాడుకున్నాయంట. ఇదేంటి అర్థం చూద్దామా? ఇక్కడ దీని వివరణ ఏంటో ముందు భావం చెప్పి తర్వాత అర్థంలోకి వెళ్తాను. మళ్ళీ చూడండి, భావం చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో గడ్డిపోచయును. తెలంగాణ రాష్ట్రంలో బలహీనుడు సైతం, గడ్డిపోచ లాంటి బలహీనుడు సైతం కత్తిబట్టి యుద్ధం చెయ్యటానికి పూనుకున్నాడు. ఎందుకు? అక్కడ నవాబు దుష్టమైన ఆ పరిపాలన పోవటానికి, అతని యొక్క ఆ గర్వాన్ని తీసివేయటం కోసమని ప్రతి వాళ్ళు కూడా
తెలంగాణలో యుద్ధం చేయటానికి పూనుకున్నారు. సాగించే యుద్ధం చేయటానికి మొదలు పెట్టారు. ఇప్పుడు యుద్ధం అంటే అది విప్లవం అనుకోవచ్చు, పోరాటము. ఇలా చేస్తున్నారని ప్రపంచమంతా జగమెల్లా ఏమి ఎగునో తెలియంగా రాకన్, ఏమి జరుగుతుందో తెలుసుకోలేక జగమెల్లా ప్రపంచమంతా కూడా భీతిలిపోయన్, భయపడిపోయింది. దిశాంచలముల్ దివిన్, ఆకాశంలో దిశాంచలములు, ఆకాశంలో ఏముంటాయి? దిక్కులుంటాయి అని చెప్పాను. ఎన్ని దిక్కులుంటాయి? మనం చెప్తే దిక్కుల గురించి మరి విన్నారా సరిగా? మళ్ళీ చెప్తారా ఇప్పుడు? ఆ దిక్కులు విదిక్కులు వాళ్ళ దేవతలు ఆ పట్టణాలన్నీ ఇచ్చాను. మరి అది చూడండి, ఇప్పుడు మళ్ళీ కవి వాడుకున్నాడు. కవి ఇలాంటి పదాలు వాడుతూనే ఉంటాడు. అందుకే చెప్పాను నేను, ఈ పదం ఏదో వచ్చింది లేని వదిలేసి పోకూడదు, అలా పట్టేసుకుంటా నేను. ఆ పట్టింది మీకు పట్టిస్తాను, మీరు మరి రాసుకోవాలి. కాబట్టి దివిన్, ఆకాశంలో ఏముంటాయి? దిక్కులుంటాయి అని చెప్పాను. దివిన్ సయ్యాటలాడని ఇంద్రధనుస్సు పరంపరలు, ఆకాశంలో ఇంద్రధనుస్సు వరసలుతో కలిసి దిక్కులు ఆటలాడుకున్నాయంట. దిశాంచలములు, దిశ దిక్కు రెండు, ఆ దిక్కుల అంచులు కలిసిపోతాయా ఆడుకోవటానికి? ఇది చూద్దామా అని చెప్పి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈయన ఇచ్చింది చూద్దాం, ఈ భావాన్ని చూద్దాం. ఆకాశంలో ఇంద్రధనుస్సు వరసలతోటి ఆ దిక్కుల చివర్లన్నీ ఆటలాడుకున్నాయి అంటే ఏంటి? సంతోషం వచ్చింది. ఇక్కడ విప్లవానికి పూనుకున్నారు. తెలంగాణలో ప్రతి బలహీనుడు కూడా కత్తిపెట్టి యుద్ధం చేయటం కోసమని నవాబు మీదకి బయలుదేరారు. ఏం జరుగుతుందో పాపం ఈ తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతుందో, ఈ దుష్టుడు పరిపాలనలో ఇంకేం చేస్తాడో అని ప్రపంచం అంతా కూడా భయపడిపోయిందంట అని చెప్పి ఇక్కడ మనకి కవి ఇవ్వటం జరిగింది. సరే, ఇక్కడ కవి గారి భావంలో ఈ భావాన్ని చూద్దాం. ఈ తెలంగాణలో గడ్డిపూత కూడా కత్తిబట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందిన వాని గర్వాన్ని అణిచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరల చేత సయ్యాటలాడాయి అని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక నా వివరణ చూద్దాం. మీకు ఇక్కడ ఇచ్చాను, దిక్కులుంటాయని, 4 దిక్కులుంటాయని, ఈ దిక్కులుంటాయని ఇలా ఇచ్చాను. ఈ దిక్కులన్నీ కలుస్తున్నాయా? ఎక్కడన్నా దిక్కులు ఎక్కడన్నా కలుస్తున్నాయా అని చూడండి. ఖాళీ ఉందా? దిక్కులు ఎన్ని అన్నారు? టైం ఎంత? లక్ష్మి, తూర్పు, పడమర, దక్షిణం ఎంత అయింది? 5. ఉత్తరం, మీరు వెళ్ళే టైం కాల, ఇంకొంచెం ఉంది, ఉండండి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. మళ్ళీ ఈ దిక్కులు ఏం చెప్పాము? ఆగ్నేయం, ఇదేంటి? నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇలా 8 దిక్కులు ఉన్నాయి. ఈ దిక్కులు ఎక్కడన్నా కలుస్తాయా? అందుకే కవి ఒక పాట రాశాడండి, మళ్ళీ చెప్తున్నాను. తూర్పు పడమర ఎదురెదురు, నింగి నేల ఎదురెదురు, కలవని దిక్కులు కలవని, తెలిసి ఆరాటం దేనికని. ఆ కవి అట్లా చెప్పాడు. ఏమని? తూర్పు పడమర ఎదురెదురు, తూర్పు పడమర ఎదురెదురుగా ఉంటాయి, కలవు, వరుసలో ఉన్న కలవు. నింగి నేల ఎదురెదురు, నింగి ఆకాశం, ఆకాశం కూడా ఎదురెదురుగానే ఉంటుంది, కానీ 2 కలవు, దూరం ఉంది. కలియని దిక్కులు కలవని, దిక్కులు కలవు, తెలిసి ఆరాటం దేనికని. ఎందుకు కలవని తెలిసి ఆరాటం దేనికి? సూర్యుడా, ఉదయ సూర్యుడా అని చెప్పి కవి చక్కగా ఒక పాట రాశాడండి. ఆ పాట గుర్తొచ్చింది. మరి ఇక్కడ దిక్కులన్నీ ఎందుకు వాడుకున్నాడు మన కవి? దిక్కులన్నీ కలవు, కానీ ఈ దిక్కుల్ని అన్ని ఏం కలిపినాయి అంటే ఇంద్రధనుస్సులు కలిపినాయి అంట. ఏం కలిపినాయి? ఇంద్రధనుస్ పరంపరలు. ఇంద్రధనుస్సు ఎలా ఉంటుంది మీకు తెలుసా? లక్ష్మి, ఎప్పుడన్నా ఇంద్రధనుస్సు చూసావా? చూసావు. ఇంద్రధనుస్సు ఇలా ఉంటుంది. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఆ ఇంద్రధనుస్సునికి ఇంగ్లీష్లో వెబ్జార్ అంటారు, విబ్జార్. దాన్ని వైలెట్, ఇండిగో ఇలా పేర్లతో, ఆరెంజ్ అని
పేర్లు పెడతారు. మనకి తెలుగులో అయితే ఇంద్రధనుస్సు రంగులు అంటారు. ఈ ఇంద్రధనుస్సు వరసలతోటి దిక్కులన్నీ కలిసిపోయి ఆడుకున్నాయంట. సయ్యాటలాడిన దివ్యన్ అంటే ఆకాశంలో దిక్కులు కలవలేదు, కానీ ఇవన్నీ కూడా ఇంద్రధనుస్సు వరసలతోటి కలిసి అందంగా ఆడుకున్నాయని. మళ్ళీ చివరిలో ఈ పద్యాలలో విప్లవాన్ని రేకెత్తిస్తూనే, ఉద్రేకాన్ని ఉత్సాహాన్ని వాళ్ళలో నింపుతూనే మళ్ళీ ఒక అందమైన వర్ణన తీసుకురావటం. అదేనండి కవిత్వం లక్షణము, గొప్పతనం కూడా. కవుల యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అంటే ఇలాంటి పదాలు వాడినప్పుడే తెలుస్తుంది. ఆ శక్రుధన పరంపరలో అక్కడ దాకా పోయి ఇంద్రధనస్సు వరసలతోటి దిక్కులన్నీ కలిసిపోయి సయ్యాటలాడని ఈ అందమైన వర్ణనలో అంతర్గతంగా ఇంకొక విషయం ఉంది. ఆ దిక్కులు అంటే అన్ని దిక్కులలో నలుమూలల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు, సంతోషంతో పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు కూడా నవాబుని ఎదిరించాలి, దుష్ట పరిపాలన పోవాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే సమస్య లేకుండా అందరూ పోవాలి అనే ఉద్దేశంతో ఇదన్నీ ఇలా పోలికలు చెప్తారు. ఒక మాట చెప్పి దానికి ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి మనకి వేమన పద్యమా ఏదో చూద్దాం, గుర్తు నాకు. ఒకటి చెప్పేసి దానికి ఉదాహరణగా చెప్తారు. దానికి ఏంటది, అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్లా కొదువ కాదు, కొండ అద్దమందు ఈ కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదా విరామ వినురవేమా అని చెప్పి ఇలా ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక విషయాన్ని చెప్పి దానికి ఉదాహరణ ఇస్తారు. అనువుగాని చోట, నీకు అనుకూలంగా లేని చోట, అది కులమనరాదు. నేను చాలా గొప్పవాడిని, నేను మా ఇంట్లో అట్లా ఉండేవాడిని, ఇట్లా ఉండేవాడిని, నాకు ఇంత వస్తుంది అంత వస్తుందని గొప్పగా చెప్పుకోకూడదు. నీకు అనుకూలంగా ఉన్న చోట చెప్పుకో, నీ ఇష్టం, నీ ఇంట్లో నీ ఇష్టం, నీ వాళ్ళ దగ్గర నీ ఇష్టం. కానీ బయటికి వెళ్ళినప్పుడు, నలుగురిలో కలిసి చదువుకునేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో వ్యవహారానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఇక్కడ మనం గొప్పలు చెప్పుకోవడానికి అనువు కాదు అని తగ్గి ఉండాలి. తగ్గి ఉంటే నీ గొప్పతనం తగ్గిద్ది అనుకుంటావా? కాదు. ఎలాగా? ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఏమని చెప్తున్నారు? కొండ అద్దమందు, కొండ పెద్దది, 100 మంది మనుషులు ఎట్ట చాపినా కూడా అందదు. అలాంటి కొండ అద్దమందు కొంచెమై ఉండదా, ఎంతే కనిపిస్తుందండి, కొంచెమే ఉంటది. అయితే దాని గొప్పతనం తగ్గుతుందా? ఏమీ తగ్గదు. చూసారా కవులు ఎంత బాగా మనకి జ్ఞానోదయం ఇస్తారన్నమాట, జ్ఞానోదయం చేస్తారు. వాళ్ళ మాటల ద్వారా ఓహో ఇదే నీతి అని మనం గమనిస్తాం. ఎవరు చెప్తారండి మనకి? పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు చెప్పేవాళ్ళు. చెప్పినా వినే ఓపిక లేదు, సమయం లేదు, ఉత్సాహం లేదు. కాబట్టి ఇలాంటి పద్యాలు కొన్ని నేర్చుకోండి, వినండి, పాడండి, ఆనందించండి. కాబట్టి ఇలా ఉదాహరణ చెప్తాడు. ఇట్లా అనువుగాని చోట అదుకులం అనవగాకు, అణిగిమణిగి సంస్కారవంతంగా అక్కడ ఉండు, నలుగురిలో కలిసి ఉండు, నీ గొప్పతనం ఉంటే నీకే ఉంటది. కొండ అద్దంలో ఉన్నంత మాత్రాన్ని ఏమైనా తగ్గింది అనుకున్నావా? కొండ దాని గొప్పతనం దాందే అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ దాశరథి గారు కూడా చెప్తూ ఏం చెప్పారు? ఒక పక్కేమో ఆ తెలంగాణ వీరుల్ని కబడ్డీ ఆడించేశారు. అక్కడ తను కబడ్డీ ఆడించేసి రణరంగంలో ఎలా వీళ్ళు చేస్తున్నారు అని ప్రపంచం అంతా చూసే విధంగా అలా వర్ణించి చెప్పారు. ఇవాళ దాశరథి గారు లేరు, కానీ తెలంగాణ ప్రజల పోరాటం ఎలా చేశారంటే ఇప్పుడు భావితరాల వాళ్ళు, మన వాళ్ళు ఎలా చేశారంటే ఈ పద్యాలు చదివితే ఓ మన వాళ్ళు ఎంత గొప్పోళ్ళ అని చెప్పి వాళ్ళలో ఒక పౌరుషము, ఒక దేశభక్తి, ఒక అలాంటి భావం వచ్చే విధంగా పద్యాలు రాశారు. అలా రాస్తూనే మళ్ళీ అందమైన భావాలు ఇచ్చారు. అందమైన భావాలంటే శక్రధన పరంపరలతో సయ్యాటలాడింది దిక్కులన్నీ కూడా ఆటలాడుకున్నాయి. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అలా సంతోషంగా దాంట్లో పాల్గొన్నారు అని ఒక అర్థం. ఇంకా దాకా ఒక మాట చెప్పడం మర్చిపోయానంటే, అసలు ఈ పద్యానికి మూలమైంది ఏంటంటే అది గడ్డిపోసయను, తెలంగాణమున గడ్డిపోసయను పట్టే కృపాణము సంధించెను అని అన్నాడు. అంటే ఏంటి? తెలంగాణలో ఉన్న ప్రతి బలహీనుడు కూడా గడ్డిపోచను సంధించెను, కృపాణము సంధించెను. గడ్డిపోచను ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ
మనం నీతి కథలన్నీ మర్చిపోయాము. గడ్డిపోచ ఎలా ఉంటుందో ఎప్పుడన్నా చూసారా? ఇలా సన్నగా ఉంటుంది, బలహీనంగా సన్నగా ఉంటుంది, వంగిపోయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. పెద్ద మర్రి చెట్టు కింద ఈ గడ్డిపోచ ఉంది. ఒకసారి గడ్డిపోచ అడిగిందట మర్రి చెట్టుని, మిత్రమా, మన ఇద్దరం ఒకే చోట ఉన్నాము, సూర్యుడి వెలుతురులోనే బతుకుతున్నాము, దాన్నే గ్రహించి బ్రతుకుతున్నాము, కొంచెం నాకు వెలుతురు పడనిచ్చే అవకాశం ఇవ్వు, నేను కూడా ఎదుగుతాను అంటే మర్రి చెట్టు అందట, చూసావా నా విశాలమైన ఆ కొమ్మలు, ఆ బలమైన మొదలు, ఆకులు, నా నీడలో కొన్ని వేల మంది విశ్రాంతి పొందుతారు. ఇంత గొప్పదాన్ని నేను, నాకు ఇంత గొప్పతనం కావాలి. నీలాంటి వాళ్ళు దేనికి పనికిరారు, కాబట్టి నీలాంటి వాళ్ళతో నాకేం పని, నీకు సహాయం చేయాల్సిన అవసరం నాకు లేదు అని అందట. సరే, మరి బలహీనులతో అలాగే మాట్లాడతారా? బలం ఉన్నవాళ్ళు, పరాక్రమం ఉన్నవాళ్ళు, నిజమైన పరాక్రమం అది కాదు. ఏం జరిగిందో చూడండి. మరి బలమైన వాళ్ళతో ఢీకుంటే చాలా ప్రమాదం అని చెప్పి గడ్డిపోచ మౌనం వహించింది. కొన్ని రోజుల తరువాత దేనికైనా కాలం రావాలి, కాలం కలిసి రావటం అంటే అదే, ఎలాగా మనకు అనుకూలంగా మారుతుంది. ఈ గడ్డిపోచ ఇలాగే ఉంది, మర్రి చెట్టు అలాగే ఉంది గర్భంతో. ఒక రోజు విపరీతమైన తుఫాను వచ్చేసి, గాలికి, తుఫాను అంటే గాలి ఎక్కువ ఉంటుంది, వర్షం తక్కువ ఉంటుంది. ఆ గాలికి ఆ మర్రి చెట్టు కొమ్మలన్నీ విరిగిపోయి వేళ్లతో సహా పెకలించి, ఎవరో పెకలించేశారు. ఇప్పుడైతే మనకి క్రేనులతో అంటారు, ఆ జేఏబియా జేసీనా, వాటితో పెకలించి అవతలేసి పారేస్తారు. అలాగా తుఫాను ఆ చెట్టు మొత్తాన్ని విసిరి అవతల పడేసిందంట. కానీ గడ్డిపోచకు మాత్రం ఏం జరగలేదు. కేవలం గడ్డిపోచ ఇలా వంగి ఊరుకుంది, ఆ తాకిడికి వంగి ఊరుకుంది అంతే. తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చింది. కాబట్టి గడ్డిపోచ అంటే బలహీనమైన అనే అర్థంలో వాడుకుంటారు. కానీ ఎవరిని కూడా తక్కువగా చేయకూడదు, అందరినీ కొంచెం గౌరవంగా ఆదరంగా చూడాలి అని ఈ నీతి కథ అండి. ఇప్పుడు చెప్పింది నీతి కథ. ఇవి కూడా మనకు అవసరమే. రోజు నేను ఒకటి మీకు అవసరమైనవి చెప్తున్నాను. ఈరోజు ఒక నీతి కథ చెప్పాను, ఒక పద్యం చెప్పాను, ఒక పాట చెప్పాను, తర్వాత దీనికి వివరణ ఇచ్చాను. చూసుకోండి, మరి నాకు సాధ్యమైనంత వరకు ఆ సమయాభావం వల్ల ఇంతే చెప్తున్నాను. ఒకవేళ ఎక్కువైతే అవి మీరు ఆ వీడియో జరిపేసుకొని ఆపేసుకోండి, మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని ఆన్ చేయండి ప్లీజ్. నా కోసం కొద్దిగా వీడియో ఆన్ చేసి కాసేపు అలా వదిలేసేయండి. నా కోసం ఒక 2-3 గంటలు నా వీడియోలో ఏదో ఒకటి ఆన్ చేసేసి వదిలేస్తే ఈ రత్నానికి 2-3 గంటలు కలిసి వస్తుంది. కొంచెం తొందరలో మానిటైజేషన్ అయితే నేను ఇంకా బాగా చెప్పడానికి వీలైతే. లైక్ చేయండి, చూసిన తర్వాత మీకు నచ్చితేనే షేర్ చేయండి, 10 మందికి తెలుస్తుంది. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరి ఆదరాభిమానాలతో నేను చాలా ఇప్పటికే 200 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే టైం కలిసి రావాలి. టైమే కొంచెం జస్ట్ అలా చూసి చేసి పారేస్తున్నారు. కొద్దిగా నా కోసం టైం ఉంచండి. ఉంటాను ఫ్రెండ్స్. నమస్తే, మీ రత్నం.